నమస్కారం. రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. దావోస్లో పర్యటన, ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు. హోంమంత్రి జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం సిగ్గుచేటు. వైసీపీ మహిళా అధ్యక్షురాలు వరదు కళ్యాణి. ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్స్, మిగులు విద్యుత్తో లాభాలు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. దిల్ రాజు నివాసంలో రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, దావోస్లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ ముగ్గురు సీఎంలు కలిసి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు. ఇందులో భాగంగా మూడో రోజు హిందూపురం రూరల్ గొల్లపురం గ్రామంలో 3.48 కోట్లతో నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్కు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హిందూపురం నియోజకవర్గంలో విద్యుత్ సమస్య లేకుండా ఉండటానికి తగినన్ని సబ్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నివాస ప్రాంతాల ప్రజలతో పాటు రైతులు, పరిశ్రమలకు తగినంత విద్యుత్ సరఫరా చేయడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఇక్కడ హిందూపూర్లో ఎటువంటి ఒక విద్యుత్ సమస్య రాకుండా, అలాగే ఈ లో వోల్టేజ్ ఏదైతే సమస్య ఉందని అధిగమించడానికని ఇవాళ ఇక్కడ మొత్తం ఇప్పటికీ ఒక 4 మన సబ్స్టేషన్స్ శాంక్షన్ అవడం జరిగింది. 4 అంటే ముందు 27 సంవత్సరాలు ఒక సమస్య అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. గొల్లపురంలో ఈ యొక్క సబ్స్టేషన్ ఒక ఇది. అలాగే ముఖ్యంగా ఏంటంటే అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క ఏదైతే ఎవరైతే 200 యూనిట్లు
వాడుకుంటున్నారో విద్యుత్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ప్రతి ఇంటికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే దానివల్ల ముఖ్యంగా ఏంటంటే మనకి ఏదైతే దీంట్లో ఉన్న లాభం ప్రభుత్వం మీకు 2.5 లక్షల రూపాయలు ఇస్తుంది. దాంట్లో తర్వాత ఒక 78,000 రూపాయల గరిష్ట సబ్సిడీ మీరు పొందవచ్చు. అలాగే ఏదైతే మీరు వాడుకుంటున్నారో అది వాడుకోగా మిగిలింది మీరు ఈ యొక్క నెట్ దీని ద్వారా తిరిగి ఎవరైతే సంస్థ ఉందో ఆ సంస్థకు మీరు తిరిగిచ్చి మీరు కూడా లాభం పొందొచ్చు. అందులో అంటే సుమారుగా ఒక ₹2.09 తిరిగి మీరు పొందొచ్చు ఒక్కొక్క దీని యూనిట్కి. సో ఇలా ఎన్నో కార్యక్రమాలతో ముందు ఇంకా ఎంతో అభివృద్ధి అంటే పరిశ్రమలు రావడానికి వీటికి, అలాగే ఇక్కడ ఎటువంటి షార్ట్ సర్క్యూట్లు ఇవన్నీ కూడా జరగకుండా వాటిని నియంత్రించడానికని ఇక్కడ సబ్స్టేషన్స్ ఇవే కాకుండా నేను చెప్పాను ఇక ముందు భవిష్యత్తులో హైదరాబాద్లో రెండో రోజు సినీ ప్రముఖుల ఇల్లు కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నివాసాలు కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొననున్నాయి. రాష్ట్ర హోంమంత్రి సొంత జిల్లాలో ఒకే రోజు 2 మైనర్ బాలికలపై అత్యాచారం ఘటనలు చోటు చేసుకోవటం సిగ్గుచేటని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణి మండిపడ్డారు. హోంమంత్రికి కోడి పందాల మీద ఉన్న శ్రద్ధ మహిళల రక్షణ మీద లేదని విమర్శించారు. విశాఖ జిల్లాలో బుధవారం 2 బాలికలపై జరిగిన అత్యాచార ఘటనపై వరదు కళ్యాణి స్పందించారు. కూటమి ప్రభుత్వంలో మహిళా రక్షణ అగమ్యగోచరంగా తయారైందని ధ్వజమెత్తారు. ఎనీటైం మద్యం పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని అభివర్ణించారు. సీఎం నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలో కొకైన్ దొరకటం దారుణమన్నారు. ఒక దివ్యాంగురాలైన మైనర్ బాలిక మీద ఒక అతను మద్యం తాగి అత్యాచారం చేయడం జరిగింది. అలాగే ఇంకో మైనర్ బాలికని కారులో తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేయడం మనం చూసాం. అలాగే తీసుకుంటే ఇంకో విషయం, తిరుపతి జిల్లాలో తీసుకుంటే సూళ్లూరుపేటలో ప్రభుత్వ హాస్పిటల్లో ఒక వ్యక్తి మద్యం తాగి హాస్పిటల్లో వీరాంగం సృష్టించి మహిళల మీద దాడి చేయడం జరిగింది. అలాగే కర్నూలు జిల్లాలో తీసుకుంటే కోడుమూరు మండలం ప్రాథమిక పాఠశాలలో గవర్నమెంట్ టీచరు అక్కడున్న పిల్లల మీద లైంగిక దాడికి ప్రయత్నించడం. ఎంత దురదృష్టకరమైన సంఘటనలు ఈ రాష్ట్రంలో వినాల్సి వస్తుందో మనం చూస్తూ ఉన్నాము. తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కనీసం చలనం లేదు. హోమ్ మినిస్టర్ గారు అయితే ఎప్పటిలాగే ఈ కొత్త సంఘటనలకు కూడా పిఆర్ఓతో ఒక ప్రెస్ స్టేట్మెంట్, మేము చర్యలు తీసుకుంటాము అని.
ఏమి చర్యలు తీసుకున్నారు? 8 నెలలు అయింది. 8 నెలల్లో ఇన్ని క్యాబినెట్ మీటింగ్స్ జరిగాయి. దీనికోసం మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలైనా మీరు తీసుకున్నారా? ఎటువంటి యాక్షన్ ప్లాన్ లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దిశ వ్యవస్థని మీరు నిర్వీర్యం చేసేశారు. దానికి సమాంతర వ్యవస్థనో దానికి సరిపోయిన వ్యవస్థనో ఏమైనా తీసుకొచ్చారా? ఉన్న వ్యవస్థలు లేకుండా చేసేసి కొత్త వ్యవస్థల్ని మహిళల రక్షణ కోసం మీరు తీసుకురాకపోవడం వలన భద్రత ఎంత ఘోరంగా ఉందో మనందరము చూస్తూ ఉన్నాం. ఇన్ని వరుస సంఘటనలు, రోజుకి 50-60 సంఘటనలు మహిళల మీద దాడులు కానీ, అత్యాచారాలు కానీ, హత్యలు కానీ జరుగుతున్నాయని ప్రభుత్వమే మొన్న అసెంబ్లీ సెషన్స్ లో చెప్పడం జరిగింది. అంటే గంటకు 2-3 సంఘటనలు మహిళల మీద ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దీనన్నిటికీ కారణం ఏంటి? మద్యం ఏరులై పారుతూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బెల్ షాప్స్ అనేవి విచ్చలవిడిగా కనిపిస్తూ ఉన్నాయి. 50,000కు పైగా బెల్ షాప్. కోల్కతాలోని కాళీఘాట్ను టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే T20 మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో కోల్కతా చేరుకున్న గంభీర్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ విద్యార్థినులకు మంచి మాటలు చెప్పడంతో ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటనరీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ జూనియర్ కాలేజీని సందర్శించి నేలపై కూర్చొని విద్యార్థులతో మాట్లాడారు. లైఫ్లో పెద్ద లక్ష్యాలను పెట్టుకోవాలి, నెగిటివ్గా ఎవరు మాట్లాడినా వదిలేయండి, సవాళ్ళను ఎదుర్కొని లక్ష్యం వైపు ముందుకు సాగాలి అని ఆయన ప్రేరేపించారు. శ్రమ చేసే అలవాటు మీ అందరికి ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారా, కానీ శ్రమ చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నారు అనేది మర్చిపోకండి. ఈ సమాజంకి ఇది చేస్తానని రోజు రోజుకి మనసును గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నువ్వు పరిగెత్తేటప్పుడు కింద పడితే ఏం చేయాలి? అలా చేసిన వాడికి ఇంకేమన్నా ఆపగలగదా? నేను ఎనీవన్ స్టాప్ యూ చెప్పండి. చుట్టూరు కొన్ని మంది వచ్చి నువ్వు అమ్మాయి నీతో అవ్వదు, నువ్వు సేఫ్ ఉద్యోగం తీసుకో, నువ్వు ఇక్కడ బ్యాంక్ ఉద్యోగం రాయి, నువ్వు ఇక్కడ చిన్న ఉద్యోగం తీసుకో, కిరాణా కొట్టు పెట్టుకో, పెళ్లి చేసుకో, నీకు పెద్ద పదవులు ఎందుకు, నీతో ఎలా అవుతుంది, సిటీ వాళ్ళకే ఆ ఉద్యోగాలు, ఇంగ్లీష్ మాట్లాడడం రాదు నీకు, ఇవన్నీ మాట్లాడే వాళ్ళకి మనం ఏం చెప్తాం? నీ జీవితం నువ్వు చూసుకోరా, నా జీవితం నేను చూసుకుంటామని చెప్తా కదా. చేస్తారు కదా, వెనక పడతారా ఎవరన్నా? పాటిస్తారా? బెస్ట్ లక్ రా. మీరు ఎంత ఎదిగితే అంత సంతోషం రా. మీకు కావాల్సిందంటే మీ ప్రిన్సిపల్ గారు అన్న ముందు నుంచి మీ అండగా ఉన్నారా? 10 సార్లు అన్న చెప్పుంటాడు, సమయం లేక రాలేపోయా, రావాలి సార్ మీరు, రావాలి సార్ మీరు, రావాలి సార్ మీరు. కంప్యూటర్లు పెట్టింది మీ అన్న, ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఇవన్నీ సౌకర్యాలు తెచ్చింది మీ అన్న. నిజంగా ఒక అన్నలాగా ఉన్నాడు రా మీతో. చూడండి, బాగా ఎదగాలరా. మీ వయసులో ఒక మొక్కలాగారా మీరు. మొక్క నాటినప్పుడే దానికి నీళ్లు ఎరువిస్తే ఎదుగుతుంది. వయసు గడిచిన తర్వాత అది సన్నగా చెట్టు అయిన తర్వాత ఎంత వేసినా ఎదగదండి. మీ వయసు అలాంటిది. ఇప్పుడే మీరు చూసుకోవాల్సింది కొంచెం ఎక్సర్సైజ్, కొంచెం ఫుడ్,
అవి కూడా ఇంపార్టెంట్, చదువుతో సహా మేనేజ్ చేసుకోండి. ఇంకేం కావాలా మనకి ఇక్కడ? ఎనీ అదర్ రిక్వైర్మెంట్? అంత బాగానే ఉందా? ఇప్పుడు చెప్పకపోయినా మీ ప్రిన్సిపల్ గారు చెప్పండి, మళ్ళీ చూసి అందించాల్సిన అందిస్తాం. ఓకే, మీరు మాకు ఇచ్చే మాట ఏంటి? అద్భుతంగా చదువుతారు, చిన్న ఆలోచన వద్దు, చిన్న ఆశలు వద్దు, అన్నిటికన్నా పెద్ద పోస్ట్, అన్నిటికన్నా పెద్ద ఉద్యోగం ఏం చేయగలరు, అదే మీ టార్గెట్, అదే మీ టార్గెట్. సరేనా? అందిన తర్వాత ఒక మాట ఇస్తున్నారు, వచ్చి ఒక 10 మందిని ఆదుకొని వెళ్తారని మాట ఇచ్చారు. గుర్తుపెట్టుకుంటారు కదరా? వస్తువులు అందరికీ సంతోషం. మళ్ళీ ఒకసారి కలుగుతాం. సరేనా? జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా బుధవారం నల్లపాడు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ సాగింది. బొడంపాడు బైపాస్లో ఈ ర్యాలీని గుంటూరు సౌత్ డీఎస్పీ బాణోదయ అతిథిగా హాజరై ప్రారంభించారు. హెల్మెట్ వినియోగం, స్పీడ్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రమాదాలను నియంత్రించడం కోసం కళాశాల విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. వాహన చోదకులు నిబంధనలు పాటించాలని అన్నారు. అవేర్నెస్ గురించి అందరికీ కూడా తెలియడం కోసం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. జాతీయ రోడ్డు భద్రత అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈ స్టూడెంట్స్తో వాకథాన్ మేము కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో డ్రంక్ అండ్ డ్రైవ్, హై స్పీడ్ డ్రైవింగ్, ఓవర్టేకింగ్, సిగ్నల్ జంపింగ్, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, ఇంకా హెల్మెట్ పెట్టుకోవడం, ఇవి మెయిన్ ఉద్దేశంతో కూడిన వాకథాన్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి కారణంగా మాకు GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ మాకు చాలా ఎంకరేజ్ చేసి వాళ్ళ స్టూడెంట్స్ని వాలంటీరింగ్ కూడా పంపించారు. థ్యాంక్ యూ. గుంటూరు కమిషనర్ పులి శ్రీనివాసరావుపై మేయర్ కావిటి మనోహర్ నాయుడు బుధవారం మీడియా సమావేశంలో సవాల్ విసిరారు. మీకు 24 గంటల టైం ఇస్తున్నా, రేపు 11 గంటల నుంచి 2 గంటల వరకు నా ఛాంబర్లో ఉంటా, నువ్వు అవినీతి చేయలేదని మీ దగ్గర ఉన్న ఆధారాలు సబ్మిట్ చేయండి, లేదంటే నువ్వు తప్పు చేసినట్లుగా ఒప్పుకో అంటూ సవాల్ విసిరారు. నిధులు మీరు 20-25% అలా ఖర్చు పెట్టేసి మిగిలిన 75% మీరు దోచుకున్నారని చెప్పేసి మేమైతే అంటా ఉన్నామో వాటన్నిటికి కూడా కమిషనర్ గారు జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది తప్పదు అని చెప్పేసి కూడా నేను కమిషనర్ గారిని నేను కోరుతా ఉన్నా. నేను ఒకటే మీడియా ప్రతినిధుల ద్వారా చెప్తా ఉన్నా, నేను మీడియా ప్రతినిధుల ద్వారా కమిషనర్ గారికి మరలా చెప్తా ఉన్నా. ఆల్రెడీ కమిషనర్ గారు ఆల్రెడీ ఫైల్ మొత్తం తయారు చేశాం, మా దగ్గర ఉంది, నేను సబ్మిట్ చేశారన్నారు కదా. మీకు ఆ ఫైల్ నా దగ్గర పంపించడానికి నాకు తెలిసి పక్కనే కాబట్టి ఒక అరగంటో గంటలో ఫైల్ పంపించవచ్చు, వివరాలు నాకు తెలియజేయచ్చు. కానీ మీకు ఒక 24 గంటలు సమయం ఇస్తా ఉన్నాం. రేపు ఉదయం 11 గంటల నుంచి, అంటే ఈ రోజు బుధవారం 22వ తారీఖున నేను పత్రికల ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఆ అకౌంట్ యొక్క డీటెయిల్స్ ఏంటి, ఆ అకౌంట్ యొక్క వివరాలు, అంటే మీరు ఊరికినే పలానా వ్యక్తికి మేము 20 లక్షలు వేసాం, పలానా వ్యక్తికి 25 లక్షలు వేసామని కాదు. ఆ అకౌంట్ యొక్క వివరం, ఆ అకౌంట్ ఎక్కడిది, ఆ అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేశారు, ఎక్కడిది అనేటువంటి పూర్తి వివరాలు, మీరు ఎక్కడ ఈ యొక్క మెటీరియల్ పర్చేజ్ చేశారు, ఎక్కడ దీనికి సంబంధించిన ఫుడ్ ప్యాకెట్లు మీరు తయారు చేశారు, ఎక్కడ ఈ ఫుడ్ ప్యాకెట్లు ప్యాకింగ్ చేశారు, ఎక్కడ ఈ ఫుడ్ ప్యాకెట్లు ఏ ట్రాన్స్పోర్ట్ నుంచి ఫుడ్ ప్యాకెట్ వెళ్ళినాయి అనేటువంటిది ఎప్పటికప్పుడు మీ అందరి దగ్గర ఆధారాలు ఉంటాయి. మీ దగ్గర దేశ పార్లమెంట్లో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేయాలని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ CWC సభ్యుడు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. బుధవారం రాజమండ్రిలో జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి కంబాల చెరువు నుంచి గోకవరం బస్టాండ్, అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. మల్లికార్జున ఖార్గే గారి యొక్క ఆదేశాల మేరకు లోక్సభలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి శ్రీ రాహుల్ గాంధీ యొక్క ఆలోచన మేరకు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ, RSS సంఘ పరివారకు చెందినటువంటి వ్యక్తులందరూ కూడా ఒక పథకం ప్రకారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానం చేసే విధంగా చేస్తున్నటువంటి ప్రసంగాలు, ప్రధానంగా పార్లమెంట్ సాక్షిగా ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అంబేద్కర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడేటువంటి మాటలు తీసుకున్నటువంటి కాంగ్రెస్ ఉన్నటువంటి నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా మరి కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది.
దాంట్లో భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధానం అనేటువంటి నినాదంతో భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి చాగల్లు మండలంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభమైంది. మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొనిగే రాంబాబు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాలకుర్తి ప్రభాకర్ చౌదరి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అఖిల భారత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు గిడుగు రుద్రరాజు ముఖ్య అతిథిగా పాల్గొని రాహుల్ గాంధీ ప్రధాని పదవిలో చేర్చేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు కలిపి కృషి చేస్తున్నట్లు తెలిపారు. మణిగారు చాలా చిరకాల మిత్రులు, మేమంతా కలిపి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు అలా నాతో కలుసోడులో సంపర్కాల్లో ఉండడం జరిగింది. చాగల్లు షుగర్ ఫ్యాక్టరీ మూసినప్పుడు రఘువీరారెడ్డి గారు పెద్దలు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ ఒకసారి రావడం జరిగింది. అప్పుడు ఇమీడియట్గా లేబర్ కమిషనర్ నా ఫ్రెండ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే అప్పటికప్పుడు ఇమీడియట్గా మాట్లాడి దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయడం జరిగింది. ఒక మంచి కార్యకర్త, 100% కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ఎడల గాంధీ నెహ్రూ కుటుంబం పట్ల ఎంతో మక్కువతో ఉండేటువంటి వ్యక్తి, చిన్ననాటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి. వారికి ఉన్నటువంటి శక్తి మేరకు దీని ఒక కార్యాలయంగా నేను పార్లమెంట్కి కంటెక్ట్ చేసినప్పుడు కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గట్టి బలమైనటువంటి పునాదిగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మండల పార్టీ కార్యాలయాన్ని కూడా ఈరోజు మనం లాంఛనంగా ప్రారంభించుకున్నాం. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి గారి తరఫున ఇక్కడ కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేల క్యాండిడేట్ల అందరి తరఫున, పార్టీ తరఫున వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోనూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో, రాజ్యాంగాన్ని పరిరక్షించడం, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరుల యొక్క సంఘీభావంతో వాళ్ళందరినీ కూడా సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానాల్లో చూడాలని కాంగ్రెస్ పార్టీ ఆశయం. ఆ కాంగ్రెస్ పార్టీ ఆశయ సాధనలో భాగంగా మేమందరం కూడా అంకితమై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని మరి కొనసాగిస్తూ జై బాపు, జై భీమ్, జై సంవిధానం అనేటువంటి కార్యక్రమాన్ని వేళ రాజమండ్రిలో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా మరి అక్కడ ఉన్నటువంటి విగ్రహాలకి పెద్దలు రాజీవ్ గాంధీ గారికి, అదేవిధంగా ఈ రాష్ట్రం ఏర్పడడం కోసం కృషి చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారికి, జాతీయ నాయకురాలు మహిళ ఇందిరాగాంధీ గారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి మరి ఊరేగింపు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని దీంట్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక సంవత్సర కాలంలో రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా యూనిట్ల కన్నా కూడా గొప్ప యూనిట్గా తీర్చిదిద్దే కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గారు కానీ నేను కానీ ఇక్కడ కంటెక్ట్ చేసినటువంటి పెద్దలందరి యొక్క సహాయ సహకారాలతోటి ఆ విధంగా తీసుకుంటామని, ప్రతి కార్యక్రమంలో పాల్గొంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. దళితులంతా ఐకమత్యంగా ఉండేవారని, తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత మాత్రమే రిజర్వేషన్ల వర్గీకరణ పేరిట వారి మధ్య చిచ్చు పెట్టారని తిరుపతి మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆరోపించారు. బుధవారం ఆయన కాకినాడలో జయ హోటల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పిఠాపురం ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదని ఆరోపించారు. రెండవది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, మూడవది దేశంలో ఉన్నటువంటి బ్యాంకులు పనితీరు. ఈ 3 అంశాలు ప్రస్తావించడం జరుగుతుంది మీ ముందు. ముఖ్యంగా దేశంలో ఒకప్పుడు అంటరానితనం ఉండేది. అంటరానితనం అంటే ఏందో చాలా మందికి ప్రస్తుతం తెలియకపోవచ్చు. తెలిసినా ఏదో కొంచెం తెలిసి ఉండొచ్చు. అంటరానితనం అంటే దళితులను తాకేవాళ్ళు కాదు. ఈరోజు ఉన్నటువంటి మాలా బాధితులను తాకేవాళ్ళు కాదు, గుళ్ళకు రానిచ్చేవాళ్ళు కాదు, బళ్ళకు రానిచ్చేవాళ్ళు కాదు, రోడ్లపైకి రానిచ్చేవాళ్ళు కాదు. క్రూరమైనటువంటి అంటరానితనాన్ని భారతదేశంలో గత 5,000 సంవత్సరాలుగా ఉండేది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉంది, లేకపోలేదు.
పూర్తిగా పోయింది అనుకుంటే అది భ్రమే, ఇంకా ఉంది అంటరాని తను దేశంలో. మరి మహాత్మా గాంధీ గారు స్వతంత్రం రాకముందు ప్రతి ముఖ్యమైన ప్రాంతాలకు వచ్చారు, కాకినాడకు కూడా వచ్చారు. ఆయన వచ్చినప్పుడు 2 అంశాల గురించే మాట్లాడేవాడు మహాత్మా గాంధీ గారు. ఒకటి, శ్రీకాళహస్తిలోని సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ను బుధవారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్ పునఃప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యంత దయనీయంగా ఉన్న ఈ హాస్టల్ను కేవలం 45 రోజుల్లోనే తిరిగి నిర్మించామన్నారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధికి ప్రభుత్వం 6 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు కలెక్టర్ తెలిపారు. దీనిపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ రూమ్ లో 18 నుండి 20 మంది పడుతుంది. దీంట్లో 5 రూమ్లు పడిపోయి వాళ్ళు కూడా దీంట్లో కుక్కుని లైక్ స్మాల్ పప్పీస్ ఎట్లుంటారు ఆ టైప్ లో అందరూ ఉంటారు. ఇప్పుడు అందరూ రెడీ చేసి ఎందుకంటే కార్డ్స్ అంటే అందులో సరిపోతుంది. అప్పుడు లేకపోతే మల్టిపుల్ కార్డ్స్ ఇచ్చినా కూడా ఎంతమంది పడుతుంది. మీరు చాలా దుప్పట్లే మీకు బెడ్స్ కావాలా లేకపోతే మల్టిపుల్ స్టోరీ ఉంటాయి కదా, అలాంటి బెడ్స్ అరేంజ్ చేయాలి. చెప్పండి, సార్ చేస్తారా? వెంటనే ఇస్తాం. ఎంటర్ అవుతున్నాండి, పందులు కుక్కలన్నీ వస్తాయి. చెప్పండి, అన్ని నేను మీ అన్న చెప్పాను, నువ్వేం చెప్పేది నువ్వు అర్థం చేస్తా. మార్చి థియేటర్స్ ఇచ్చి ముందంజతో ఉంచుతానని చెప్పి ఈరోజు మీ మాట ఇస్తున్నాను. జై హింద్, జై జన్మభూమి. ఎస్సీ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ అత్యంత దయనీయంగా దారుణంగా ఉండింది. ఇప్పుడు మొన్న నేను వచ్చి కరెక్ట్ గా ఇప్పుడు 31 days అయింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.